Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. అమెరికా భారతదేశం మీద 50% వరకు సుంకాలను విధించింది. అది ఆగస్ట్ 27 నుంచి అమలవుతుందని ప్రకటన కూడా చేసింది. అయితే అమెరికాకి చెందినటువంటి ఎకానమిస్టులు దీన్ని తెలివి తక్కువ చర్యగా అభివర్ణిస్తూనే బ్రిక్స్ దేశాల అభివృద్ధికి తోడ్పడేలా అమెరికా చర్యలున్నాయనేటువంటి ప్రకటన కూడా చేశాయి. ఎట్ ద సేమ్ టైం చైనా మాత్రం భారత్తో కలిసి పనిచేస్తాము, ఈ బెదిరింపు చర్యలకు మీరు లొంగొద్దు అనేటువంటి ఒక భరోసానైతే చైనా నుంచి వస్తుంది. బట్ అమెరికా ఆ తర్వాత చైనా, ఈ రెండిట్లలో ఏది బలమైనటువంటి మిత్రుడు, లేకపోతే భవిష్యత్తు ఎవరితో బాగుంటుంది? మనతో పాటుగా ఉన్నారు గ్లోబల్ ఎకానమిస్ట్ అండ్ అకాడమిషియన్ డాక్టర్ రవీందర్ గారు. నమస్కారం. సో ఇప్పుడు అమెరికా సుంకాలు విధిస్తోంది అనుకున్నప్పుడు మనం మిగతా దేశాల గురించి మాట్లాడుకున్నాం తప్ప పెద్దగా అమెరికా గురించి పట్టించుకోలేదు. ఇప్పటికీ కూడా అమెరికా మన మీద ఇంత సుంకాలు విధిస్తున్నప్పటికీ మనం పెద్దగా రెస్పాండ్ అయినట్టు కనిపించట్లేదు. బట్ చైనా మాత్రం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయింది, బెదిరిస్తోంది, మీరు భయపడకండి, మేమున్నాము, కలిసి పనిచేస్తాము. ఎట్లా చూడొచ్చు ఈ మొత్తం సినారియోని? కవిత గారు, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ గత దాదాపు ఒక 2 months నుండి చాలా ర్యాపిడ్ డెవలప్మెంట్స్ జరుపుకుంటూ వచ్చాయి ఇంటర్నేషనల్ ట్రేడ్ మొత్తం మీద. ఆ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది బిగ్ షాట్స్ ఎవరైతే ఉన్నారో, అమెరికా ఈజ్ ద బిగ్ ఎకానమీ, చైనా ఈజ్ ఆల్సో సెకండ్ బిగ్గెస్ట్ ఎకానమీ. ఈ రెండు ఎకానమీస్ ఆల్మోస్ట్ అబౌట్ 50% ఆఫ్ ద టోటల్ ఎకానమీ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దీస్ 2 countries అండి. అంటే ఒక 30-31 trillions అమెరికా కాంట్రిబ్యూట్ చేస్తే అరౌండ్ 18 trillions వరకు చైనా కాంట్రిబ్యూట్ చేస్తుంది. అప్రాక్సిమేట్లీ మనం కంబైన్ చేసినట్టయితే 49-50% ఆఫ్ ద టోటల్ వరల్డ్ ఎకానమీ ఈ రెండు దేశాల మధ్య ఉన్నది. ఈ రెండు దేశాలకు ఈ మధ్యన ఈ 2 months ట్రేడ్ వార్ జరగట్లేదు, చాలా సంవత్సరాలను జరుపుకుంటూ వస్తుంది. ఎందుకు జరుగుతుందంటే కవిత గారు, ఇప్పుడు అమెరికా అనేది ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థ అనేది ఈ రోజు కాదు, ఈ 10 సంవత్సరాల కింద కాదు, 30-40 సంవత్సరాల కింద కూడా కాదు, 150-154 సంవత్సరాల నుండి అది పెద్ద ఆర్థిక వ్యవస్థ. ఆ పెద్ద ఆర్థిక వ్యవస్థ యొక్క పొజిషను ఇప్పుడు ఒక రకమైనటువంటి షేకింగ్ స్థాయిలో ఉంది. ఏం జరుగుతుంది ముందు అనేది తెలియకుండా, అమెరికాకి తెలియకుండా అయిపోయింది. సో కాబట్టి దాన్ని అమెరికా ఇమేజ్ను, అమెరికా యొక్క ఐడెంటిటీని యాజ్ ఎ బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ స్ట్రాటజీస్, ఈ యొక్క స్టెప్స్, ఈ రకరకాల ఈ ట్రేడ్ వార్స్, లేకపోతే ఇంపోజిషన్ ఆఫ్ టారిఫ్స్, ఇవన్నీ కూడా జరుపుకుంటూ వస్తున్నాయి. అది జస్ట్ బికాస్ అమెరికా డజంట్ వాంట్ టు లూజ్ ఇట్స్ సూపర్ పవర్. సో ఆ నంబర్ 1 స్థానాన్ని పోగొట్టుకోవడానికి ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? అలానే అమెరికా కూడా 150-154 సంవత్సరాల నుండి 155 సంవత్సరాల నుండి ఉన్నటువంటి పొజిషన్ని దే వాంటెడ్ టు కీప్ అప్ అండి. అదొక పాయింట్, నంబర్ 1 పాయింట్. అసలు మెయిన్గా ఇవన్నీ ప్రపంచంలో జరిగేటువంటి అన్ని రకాల రాజకీయాలు, వార్స్ కావచ్చు, అవి లేకపోతే ఇంపోజిషన్ ఆఫ్ టారిఫ్స్ కావచ్చు, కొంతమందికి ఎయిడ్ ఇవ్వడం కావచ్చు, కొంతమందికి యుద్ధాలు ఆపమని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా జరిగేది ఏంటంటే వాళ్ళ ఇమేజ్, మేము పెద్దవాళ్ళము, మీరు చెప్పినట్టు మీరు అందరూ వినాలి అన్న కాన్సెప్ట్ అమెరికాకు ఆ పవర్ కానీ, ఆ అడాసిటీ కానీ, దాని ఏమంటారు, మొండితనము అంటారు కదా, ఆ మొండితనం అనేది ముందు నుండి ఉంది, ఇప్పటికి కూడా ఉందండి. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చైనాతో పాటు ఇండియా కూడా పెద్ద మొత్తంలో రైజ్ అవుతుందండి. మనం ఆల్రెడీ 4th largest ఎకనామీ ఇన్ ద వరల్డ్. ఒక జర్మనీ మధ్యలో మనకును తర్వాత మధ్యలో ఉన్నది ఏంటంటే 3వ స్థాయిలో జర్మనీ ఒకటి ఉందండి. జర్మనీకి మనకు పెద్ద తేడా లేదు యాక్చువల్గా. జర్మనీ ఎకనామిక్ సైజ్ మేడం ఇప్పుడు అబౌట్ $4.5 trillion ఉంటే మనం 4.2 దగ్గరలో వస్తున్నాం. వాళ్ళకి మనకు చాలా తక్కువ స్థాయిలో డిఫరెన్స్ ఉంది. సో వీ కెన్ ఎక్సీడ్ జర్మనీ ఎనీ టైం అండి. మన టార్గెట్ ఏంటంటే 2030 అని పెట్టుకున్నాము. కాకపోతే 2030 ముందు కూడా మనము ఎక్సీడ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. మన 3rd largest ఎకనామీ. తర్వాత ఏంటి, అమెరికా తర్వాత ఉన్న దేశాలు ఏంటి, చైనా, ఇండియా మాత్రమే పవర్ఫుల్ కంట్రీస్. సో ఈ కారణాల వల్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు మన మీద అటాక్ చేయడానికి, ప్రతి ఒక్కటి ఏది చేసినా కూడా మన మీద అటాక్ చేయడానికి మనల్ని టార్గెట్ చేశాడనమాట. ఈ టార్గెట్లో భాగంగానే ఇప్పుడు మొన్న ఈ మధ్య కాలంలో మీరు ఫాలో చేస్తున్నారు,
అది ఒక 50% టారిఫ్స్. 50% టారిఫ్స్ ఇంకొకటి అంటే మేడం, 1933 గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ కంటే ముందు ఇంత పెద్ద మొత్తంలో ఏ దేశం మీద కూడా టారిఫ్స్ ఇంపోజ్ చేయలేదు. అంటే దాదాపు మీరు 100 సంవత్సరాల పైన అమెరికన్ ట్రేడ్ చరిత్రను తీసుకున్నట్టయితే, వ్యాపార చరిత్రను తీసుకున్నట్టయితే ఇంత పెద్ద మొత్తంలో ఏ దేశం మీద కూడా టారిఫ్స్ ఇంపోజ్ చేయలేదు. 20% అప్పటి వరకు 20-25% ఈజ్ ఓకే. బట్ 50% అనేది కంప్లీట్లీ ఇక బుల్లీ చేస్తున్నట్టు మనల్ని. వాళ్ళు మీరు వింటారా, లేకపోతే మేము ఇలా చేస్తాం అలా చేస్తామని భయపెట్టిస్తున్నారు అంతే. ఆ భయపెట్టించడానికి 50% టారిఫ్స్ మన మీద ఇంపోజ్ చేసినప్పుడు మనము భయపడట్లేదు. మనతో పాటుగా మన బ్రిక్స్ ఫ్యామిలీ ఏదైతే ఉందో, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇంకొక 5 కంట్రీస్ కూడా మొన్న జాయిన్ అయ్యాయి. సో ఈ కంట్రీస్ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే రష్యా మనకు ముందు నుండి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చినటువంటి ట్రేడ్ వారు, ఈ యొక్క డిఫికల్ట్ కాన్ఫ్లిక్ట్స్ అనేది ఈ మధ్యన వచ్చాయి. కానీ ఇంతకుముందు గత 70-75 సంవత్సరాలు కూడా మనకు రష్యా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. చైనా వాళ్ళు ఈ మధ్య కాలంలో మేము మనం నైబర్స్, పర్మనెంట్ నైబర్స్. ఈ రోజు ఉండి మళ్ళీ తెల్లారి వేయడానికి 5 years తర్వాత వెళ్ళడానికి లేదు. పర్మనెంట్ పక్కపక్కనే ఉండాలి. మొత్తం ఎవరు ఏమనుకున్నా, ఇలాంటి గొడవలైనా కొట్లాటలైనా కూడా వి ఆల్వేస్ పర్మనెంట్ నైబర్స్. పర్మనెంట్ నైబరు ఇండియా యొక్క అవసరం చైనాకు ఉంది, చైనా అవసరం ఇండియాకు కూడా ఉందండి. సో అలాంటప్పుడు ఇప్పుడు చైనాకును అమెరికాకు కూడా యుద్ధ వాతావరణం జరుపుకుంటూ వస్తుంది దాదాపు చాలా సంవత్సరాలు అండి. చైనా ఎప్పుడైతే 2010 తర్వాత మేజర్ ఎకనామీగా డెవలప్ అవ్వకుంటూ వచ్చిందో, ర్యాపిడ్గా అగ్రెసివ్గా డెవలప్ అవ్వకుంటూ వచ్చిందో, అప్పటి నుండి అమెరికా కూడా సేమ్ సిచ్యువేషన్ ఉండే. అప్పుడు అమెరికా అధ్యక్షుడు అప్పుడు ట్రంప్ కాకపోవచ్చు, వేరే వాళ్ళు అయినా కూడా వాళ్ళ యొక్క అది స్ట్రాటజీ అనేది సేమ్ అండి. ఆ స్ట్రాటజీ, అమెరికా ఈజ్ ఆల్వేస్ ద గ్రేట్ నేషను, ఆ గ్రేట్నెస్ను మనం పోగొట్టుకోదు. అప్పటి నుండి అమెరికాకును చైనాకు ఇలాంటి జరుగుతూనే ఉన్నాయి రకరకాల యాంగిల్స్లో. ఇప్పుడు మనము 4వ పెద్ద దేశం, పెద్ద ఆర్థిక వ్యవస్థ కావడం ఒకటి రీజను. రెండో రీజన్ ఏంటంటే మేడం, ఇప్పుడు చైనా మనము ఒకవేళ కలిసి పనిచేసినట్టయితే ఈ బ్రిక్స్ కంట్రీస్ కూడా ఒక పవర్ఫుల్, ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒకవేళ G7 కంట్రీస్ తీసుకున్నట్టయితే దాదాపు 50 years నుండి 1975 నుండి ఇప్పటి వరకు G7 గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అనేది అది ప్రపంచంలో పెద్ద ఒక గ్రూప్ ఆఫ్ నేషన్స్ అండి. పవర్ఫుల్ గ్రూప్ ఆఫ్ నేషన్స్, ఎకనామిక్ కానీ లేకపోతే డిఫెన్స్ పరంగా కానీ సైన్స్ టెక్నాలజీలో కానీ ఏ రకంగా చూసుకున్నా కూడా G7 కంట్రీస్ పవర్ఫుల్ గ్రూప్. ఆ పవర్ఫుల్ గ్రూప్ను మన బ్రిక్స్ గ్రూప్ అనేది బీట్ చేసేసింది ఆల్రెడీ. వాళ్ళు ఒక 33% మొత్తం ప్రపంచ ఆర్థిక గ్లోబల్ ఎకానమీని చూసుకున్నట్టయితే ఆ 33% ఎకానమీ అనేది 7 కంట్రీస్లో చేతుల్లో ఉంటుండేది. ఆ 7 కంట్రీస్ మనం ఎక్సైడ్ అయిపోయి ఇప్పుడు మనం మోర్ దెన్ 40% పైన మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. బ్రిక్స్ కంట్రీస్ మాత్రం కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో ఇలాంటి చేంజెస్ రావడం వల్ల బ్రిక్స్ అనేది ఒక పవర్ఫుల్ గ్రూప్గా, ఎకనామిక్ గ్రూప్గా, పొలిటికల్ గ్రూప్గా తయారవుతుంది. ఒకటి, ఇండియా ఈజ్ ఆల్సో బికమింగ్ 4th largest ఎకానమీ, విల్ బి ద 3rd largest ఎకానమీ. ఈ 2 కారణాల వల్ల ఇండియా మీద ఒక బయాస్ చూపించి, ఆ బయాస్నెస్తోని అంటే దాన్ని ఏమంటారు, బయాస్ అనే వేలో వాళ్ళు ఈ యొక్క ఇంపోజిషన్స్ అన్ని పెట్టుకుంటూ వచ్చారండి. ఎవరి మీద చేయలేదు. చైనాకు వాళ్ళకి అంత యుద్ధ వాతావరణం ఉన్నా కూడా చైనా మీద ఎప్పుడు వాళ్ళు రిస్ట్రిక్షన్ పెట్టలేదండి. ఇంత రిస్ట్రిక్షన్స్ 50% అనేది మొత్తము వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వరల్డ్ హిస్టరీలో ఎక్కడ కూడా 50% టారిఫ్స్ ఎవరు ఇంపోజ్ చేయలేదు. అందులో కూడా 25% ఏమో కొన్ని దిగుమతుల మీద సుంకాలు విధిస్తుంటే, మిగతా 25% చాలా క్లియర్గా చెప్పారు, మీరు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారు అంటే యుద్ధాన్ని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంది, ఉక్రెయిన్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుంది. కాబట్టి ఆ 25% మీరు చమురు కొనుగోలు రష్యా నుంచి చేస్తున్నందుకు అంత క్లియర్గా చెప్పారు. కాబట్టి ఆ 50% అనేది అంతలా కనిపిస్తోంది మనకు. ఇంకొకటి ఏంటంటే మేడం, ఇప్పుడు చమురు మన యొక్క ఆయిల్ ఇంపోర్టేషన్ ఫ్రమ్ రష్యా అనేది 2 దేశాలకు కంపిటేటివ్ అడ్వాంటేజ్ అండి. ఇప్పుడు రష్యాలో మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటే మనమే.
ఆయిల్ కొనే దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం మేజర్ పోర్షన్ ఆఫ్ ద ఆయిల్, క్రూడ్ ఆయిల్, ఎల్పిజి రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. మన పెద్ద ఆర్థిక వ్యవస్థ ఒకటి, లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. 1.45 బిలియన్ పీపుల్ మన దేశంలో ఉన్నారు. రష్యాలో 1.148 మిలియన్ పీపుల్ మాత్రమే అక్కడ ఉన్నారు. అంటే 150 మిలియన్స్ కంటే తక్కువ జనాభా అక్కడ ఉన్నారు. మన దగ్గర దాదాపు 145 కోట్ల జనాభా మన దగ్గర ఉన్నారు. సో ఎక్కువ జనాభాకి మనకు ఎక్కువ ఫ్యూయల్ కూడా అవసరం ఉంటుంది. ఆ ఫ్యూయల్లో మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటే లెస్ దాన్ 20% మాత్రమే మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. 80% మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. 80%లో 50% వరకు మనం ఒక దేశం నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, అది రష్యా అండి. ఆల్మోస్ట్ 40% ఆఫ్ అవర్ టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్, ఇండియాకి సంబంధించిన ఇంపోర్ట్స్ అన్నీ కూడా రష్యా నుండి వస్తున్నాయి. ఒక్క రోజుకు యూ కెన్ ఇమాజిన్, ఒక్క రోజుకు ఆల్మోస్ట్ 2.1 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం రష్యా నుండి. అది అంత పెద్ద ఇంపోర్టేషన్ అనేది ప్రపంచంలో ఇండియా తప్ప ఇంకా వేరే దేశం ఏది, చైనా కూడా తీసుకోలేదు అసలు యాక్చువల్గా. సో చైనాకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి చైనా తీసుకోలేదు. సో ఆ రకంగా ఇండియా రష్యాకు సపోర్ట్ చేస్తుంది. అంటే అంత పెద్ద మొత్తంలో మనం కొనడం వల్ల వాళ్ళకి లాభదాయకం జరుగుతుంది. మనకేం లాభదాయకం జరుగుతుందంటే మేడం, ఇప్పుడు ఆయిల్ ప్రైస్ ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గిపోయింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో మన 1 బ్యారెలు ఒక $68, $70 వరకు వచ్చింది. అంతకుముందు $150 కూడా వెళ్ళింది ఆ ప్రైస్. కోవిడ్ టైం లోపల $2-3 కూడా వెళ్ళింది ఆ ప్రైస్. ఇప్పుడు అది మొన్న ఈ మధ్య కాలంలో డెవలప్మెంట్స్ ఒక 2-3 వీక్స్ నుండి ప్రైస్ అనేది $68 to $70 మధ్యలో కంటిన్యూ అవుతుంది. ఓపెక్ అని అంటారు, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని చెప్పి అంటారు. వాళ్ళ యొక్క ఆ కార్టెల్, ఆ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ డిసైడ్ చేసిన ప్రైస్ ప్రకారంగా అది ఉందండి. అయితే మనకు $70 మీరు ప్రైస్ తీసుకున్నా కూడా $70కు మనకు రష్యన్స్ మనకు అమ్మట్లేదు. $55, అరౌండ్ $55 రేంజ్లో పర్ బ్యారెల్ అమ్ముతున్నారు. అంటే మనం ఆల్మోస్ట్ ఒకప్పుడు $100 ఉన్నా వాళ్ళు 55కి అమ్మారు. ఇప్పుడు తగ్గింది కాబట్టి ఇంక కొంచెం తగ్గించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రంప్ గారు మనల్ని బుల్లీ చేయడము, ఈ యొక్క ఇప్పుడున్న కరెంట్ కండిషన్స్ ప్రకారంగా మనము వాళ్ళ సపోర్ట్ మనకు అవసరం, మన సపోర్ట్ వాళ్ళకు అవసరం రష్యన్స్కి. సో కాబట్టి దే ఆల్సో వాంటెడ్ టు కమ్ డౌన్ విత్ ద ప్రైస్. ఇప్పుడు $130 ఉన్నప్పుడు 55కి ఇవ్వడం ఒక ఎత్తు, అది $70 వచ్చినప్పుడు 55కి ఇవ్వడం ఒక ఎత్తు. సో దాంట్లో భాగంగా కవిత గారు మనకు లాభం అనేది జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనము US మొత్తం ట్రేడ్ అనేది, ప్రపంచంలో ఉన్నటువంటి ట్రేడ్ అనేది ఎక్కువ శాతము US జరుగుతూ ఉంటుంది. అందుగురించి US ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కరెన్సీస్ ఇన్ ద వరల్డ్ అండి. దాదాపు ఒక 60 to 65% ఆఫ్ ద టోటల్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్, పేమెంట్స్ ఆర్ మేడ్ ఇన్ US అండి. సో అది దానివల్ల ప్రతి ఒక్కరు, ఇప్పుడు మనము సపోజ్ ఇరాన్ నుండి ఆయిల్ కొనుక్కున్నాం అనుకోండి, ఇరాన్కు మనం US పే చేయాలి. అంగోలా నుండి ఆయిల్ కొనుక్కున్నాం, సూడాన్ నుండి ఆయిల్ కొనుక్కున్నాం, US పే చేయాలి. ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే మనము రష్యాకు పే చేసేటప్పుడు US కాకుండా రూపీస్లో పే చేస్తున్నాం, ఇండియన్ రూపీస్లో పే చేస్తున్నాం. నేను మీకు విజిటింగ్ ప్రొఫెసర్, నేను అక్కడ రష్యాలో రూడెన్ యూనివర్సిటీ అని చెప్పి నా స్టూడెంట్స్ కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అప్పుడు నేను వెళ్ళిన ప్రతిసారి, సార్ మాకు ఇన్ని బిలియన్స్ రూపీస్ మా దగ్గర ఉన్నాయి, మేము ఎప్పుడు మళ్ళీ మీతో ఎక్స్చేంజ్ చేసుకోవాలి, మాకు ఏ రకంగా రష్యన్ ఎకనామీకి ఏ రకంగా బెనిఫిట్ జరుగుతుంది అని చెప్పి అడుగుతుంటారు. ఈ బ్రిక్స్ కంట్రీస్ అనేది మేడం, వాళ్ళు ఒక యునైటెడ్ కరెన్సీని, బ్రిక్స్ కరెన్సీని తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడే కాదు, ఈ 2025 ఈ ట్రంప్ సెకండ్ సార్ రాకముందు నుండి కూడా ఈ ప్రయత్నాలు అనేది జరుగుతుంటాయి. డీడాలరైజేషన్ అనేది చాలా, ఒక 50-60 దేశాల పైన మాకు డాలర్ వద్దు, మేము కావాలంటే రెనమింబి, చైనీస్ కరెన్సీ దారి కానీ, చైనా ఇస్ ద సెకండ్ బిగ్గెస్ట్ ఎకానమీ, రెనమింబి అనే దాన్ని మేము ఫాలో చేస్తాము అని చెప్పి చాలా ఆఫ్రికన్ కంట్రీస్ కూడా ముందుకు వచ్చాయండి. రెనమింబి ఇప్పుడు మీకు, నేను ఒకవేళ రష్యాకి వెళ్ళాలంటే నేను రష్యాలో వీసా ఫీజు పే చేయాలంటే రెనమింబిలో పే చేస్తుండేది. మొన్న ఈ మధ్యకాలంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిరమ్లో పే చేయాలని చెప్పారు. సో ఈ రకమైన, అంటే డాలర్కు ఆల్టర్నేటివ్గా వేరే కరెన్సీస్ ఏమున్నాయి, వాటిని మనం యూజ్ చేసుకొని ఏ రకంగా మనల్ని మనం సపోర్ట్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ చాలా విపరీతంగా పెరుక్కుంటూ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. ఎక్కువ శాతము ఎలా జరుగుతుందంటే కవిత గారు, మనకు ఇప్పుడు దాదాపు 75% అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయి, తర్వాత అభివృద్ధి చెందిన దేశాలు 25% మాత్రమే ఉన్నాయండి. 25% దేశాలు డాలర్ మాకు వద్దనే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. 75%లో దాదాపు 90% ప్లస్ అందరూ మాకు డాలర్ కావాలని చెప్పి అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు.
ఏదో ఇప్పుడు మనకు పాకిస్తాన్ ఉందనుకోండి, పాకిస్తాన్ నుండి అమెరికా నుండి పాకిస్తాన్కు రకరకాల సపోర్ట్ ఉంది, ఏదో ఎయిడ్ ప్యాకేజెస్ అని రకరకాల బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దే ఆర్ పంపింగ్. అలాంటప్పుడు ఏమంటారు, మేము మీకు ఎయిడ్ ప్యాకేజ్ ఇస్తున్నాం కాబట్టి మీరు చెప్పినట్టు వినాలంటే వాళ్ళు నోరు మూసుకొని మాకు డాలర్ యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. మిగతా దేశాలు వాళ్ళు ఓపెన్గా చెప్పారండి, డాలర్ మాకు వద్దు, డాలర్ ట్రాన్సాక్షన్స్ మాకు అవసరం లేదని చెప్పి. సో ఇలాంటప్పుడు ఏం జరుగుతుంటుంది కవిత గారు, మనకు అడ్వాంటేజు మనం రూపీస్లో పే చేస్తున్నాం. అంటే వీ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఏ లాట్. మన ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ఇప్పుడు దాదాపు $700 బిలియన్ ఫారిన్ కరెన్సీస్ ఉన్నాయండి. వీఆర్ వన్ ఆఫ్ ద హైయెస్ట్. అంత పెద్ద రిజర్వ్స్ ఉన్న దేశాలు చాలా తక్కువ ఉన్నాయి అసలు. యాక్చువల్గా $700 బిలియన్ అంటే చాలా, ప్రపంచంలో ఉన్న ఒక 150 దేశాలకు అంత ఎకానమీ లేదు కూడా అసలు. యాక్చువల్లీ ఇప్పుడు సింగపూర్ దేశం తీసుకోండి, సింగపూర్ దేశం యొక్క మొత్తము ఆర్థిక వ్యవస్థ $400 బిలియన్ కన్నా తక్కువగా ఉంది. సౌత్ ఆఫ్రికా మొత్తం ఆర్థిక వ్యవస్థ కూడా $400 బిలియన్ కన్నా తక్కువగా ఉంది. బురుండి అనేది $2-3 బిలియన్ కూడా లేదు అసలు. అలాంటప్పుడు మనం $700 బిలియన్ మనం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ను మన దగ్గర కీపప్ చేసామంటే దట్ ఈస్ ద మేజర్ అచీవ్మెంట్. 2.1 మిలియన్ బ్యారెల్స్ను మనం రోజుకి కొన్నట్టయితే ఒక 1 ఇయర్ లోపల ఎన్ని $1 బిలియన్ మనం పే చేయాల్సి వస్తుంది రష్యాకి, ఆలోచించండి. సో ఈ రీజన్ వల్ల కవిత గారు మనము రూపీస్లో పే చేస్తున్నాం, అది మన కంపిటేటివ్ అడ్వాంటేజ్. ఈ కారణాల వల్ల మనకు రష్యాకి ఒక అనుసంధానమైనటువంటి ఒక ఇంటిగ్రిటీ, ఒక హార్మోనీ అనేది చాలా డెవలప్ అవ్వకుండా వచ్చింది. ఇప్పుడు ట్రంప్ గారికి అమెరికాకు ఇవి నచ్చట్లేదు. రష్యా, ఇండియా, చైనా ఈ 3 చాలా పవర్ఫుల్ దేశాలు. ఏ రకంగా చూసుకున్నా, ఏ యాంగిల్లో తీసుకున్నా కూడా ఈ పవర్ఫుల్ దేశాలు ముగ్గురు ఒకటైతుంటే నేను ఎక్కడ పోవాలి, అసలు నా పరిస్థితి ఏంటి అనేది ఒకటి జరుపుకుంటూ వస్తుంది. ఇంకొకటి ఉక్రెయిన్ వారు ఆపాలని మీరు అన్నారు కదా, ఒక క్వశ్చన్ అడిగారు. ఉక్రెయిన్ వారుకు మనము ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నది కాదు. మన పాయింట్ ఏంటంటే మన అవసరానికి మనం కొనుక్కున్నాం ఆయిల్, మనకు అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మనం అక్కడ కొనుక్కుంటున్నాం. చాలామంది ఏమనుకుంటున్నారు, దాన్ని మీరు ఉక్రెయిన్ వారికి సపోర్ట్ ఇస్తున్నాం. ఉక్రెయిన్ వారికి అసలు మోడీ గారు కూడా వెళ్ళారు అక్కడికి, ఒక 1 ఇయర్ బ్యాక్ వెళ్ళి అక్కడ ఆ ఇష్యూని, ఆ కాన్ఫ్లిక్ట్ని, యుక్రెయిన్కు రష్యాకు ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ను సెటిల్ చేయడానికి ఆయన ప్రయత్నం చేశారు. కాకపోతే యుక్రెయిన్కు తర్వాత రష్యాకు హిస్టారికల్గా ఒక రిలేషన్షిప్ ఉంది. ఇప్పుడు చిన్న తమ్ముడు ఉన్నాడు అనుకోండి, మన దగ్గర చిన్న తమ్ముడు బయటికి వెళ్ళిపోయి వాడు ఏదో మనకు అగెనిస్ట్గా గ్యాంగ్స్టర్స్తోని రకరకాల కాన్ఫ్లిక్ట్స్ మనకు క్రియేట్ చేసినట్టయితే మనకు ఎలా ఉంటుంది ప్రాబ్లము. సో వాడికి ఏదైనా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో రష్యా ఈజ్ ట్రైంగ్ టు డూ దట్. ఉక్రెయిన్ ఈజ్ పార్ట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ అండి. దాదాపు 1990 వరకు కూడా యుక్రెయిన్ ఈజ్ పార్ట్ ఆఫ్ దట్. అలాంటిది ఇప్పుడు అమెరికా అది యుక్రెయిన్ నాటోలో కలిసి వాళ్ళు నాటో నేషన్స్ ఎలా చెప్తే అలా విని ఈ రష్యాకి థ్రెట్ తీసుకొస్తున్నారు. కాబట్టి వాళ్ళ యుద్ధము దాదాపు 3.5 సంవత్సరాల నుండి 2022 ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు యుద్ధం జరుగుతూనే వస్తుంది. నేను చాలాసార్లు రష్యాకి వెళ్ళాను యుద్ధ వాతావరణంలో. లాస్ట్ ఇయర్ కూడా ఐ వాజ్ దేర్ ఇన్ నవంబర్, డిసెంబర్లో ఉన్నాను. అంతకుముందు కూడా ఏప్రిల్ లాస్ట్ ఇయర్ కూడా ఐ వాజ్ దేర్ ఇన్ రష్యా. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కవిత గారు, ఇప్పుడు వాళ్ళు ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ ట్రంప్ గారికి మనకు నోబెల్ ప్రైజ్ అని చెప్పి ఒకటి ఉందండి, శాంతి బహుమతి అని చెప్పి. నోబెల్ ప్రైజ్ అనేది, నోబెల్ బహుమతి అనేది 6 ఫీల్డ్లో మాత్రమే ఇస్తారండి. ఒకటి ఎకనామిక్స్లో ఉంది, రెండవది కెమిస్ట్రీలో ఉంది, తర్వాత ఫిజిక్స్లో ఉంది, మెడిసిన్లో ఉంది, ఇంటర్నేషనల్ పీస్ అండ్ అండర్స్టాండింగ్లో ఉందండి. సో ఇలా లిటరేచర్లో ఉంది. సో ఈ ఫీల్డ్స్లో మాత్రమే నోబెల్ ప్రైజ్ ఇస్తారండి. అంటే నోబెల్ ప్రైజ్ ఈ రోజు వరకు కూడా 1901 నుండి ఈ రోజు వరకు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాల అవార్డ్స్లలో నోబెల్ ప్రైజ్ ఇస్ కన్సిడర్డ్ టు బి ద టాప్ అవార్డ్ అండి. అకాడమిక్స్లో కానివ్వండి, ఏ రకంగా తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ $1.7 మిలియన్ వర్త్ ఆఫ్ మనీ, ప్రైజ్ మనీ దాన్ని పే చేస్తారండి. నోబెల్ ప్రైజ్ అనేది ఇట్స్ మోర్ లైక్ ఎ ప్రెస్టీజ్, నాట్ అబౌట్ ద మనీ. ట్రంప్ గారికి $1.7 మిలియన్ ఈజ్ నథింగ్, ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. సో కాబట్టి ఆయనకు నోబెల్ ప్రైజ్ శాంతి బహుమతి వచ్చినట్టయితే దట్ వుడ్ బి ఎ గ్రేట్ అచీవ్మెంట్ అనేది ఆయన ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ యుద్ధాన్ని ఆపేసినట్టయితే ట్రంప్కు ఈ సంవత్సరమో లేకపోతే వచ్చే సంవత్సరమో శాంతి బహుమతి రావడానికి ఆస్కారం ఉంది. సో దానివల్ల ఇవన్నీ ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నాయి. అంటే మనకు స్ట్రాటజిక్గా మనల్ని రష్యాకు ట్రేడ్ రిలేషన్షిప్ కట్ చేయడం ఒకటి, రష్యాను కూడా అవాయిడ్ చేసి వాళ్ళకు ఒక బుద్ధిమాట చెప్పి మీరు ఇమ్మీడియట్గా స్టాప్ చేయాలి అనే అంత ధైర్యము అమెరికాకు చెప్పే ధైర్యము లేదండి. ఎవరికి రష్యాకు చెప్పే ధైర్యం లేదు. రష్యా వ్లాడిమిర్ పుటిన్ ఎవరి మాట వినాడు.
అంత స్ట్రాంగ్ లీడర్ ఆయనే. దాదాపు 20+ ఇయర్స్ నుండి ఆయన రూల్ చేస్తూ ఉన్నారు. ఆయన లాస్ట్ వీక్ జరిగిన చర్చల్లో కూడా ఏ ఫలితము రాలేదు. సెకండ్ దఫా చర్చలు అంటే మీరే మాస్కోకి రండి అని చెప్పేసి. కరెక్ట్. అలాస్కాలో ఒక మీటింగ్ జరిగింది. అసలు జనరల్గా ఈ మధ్య కాలంలో పుటిన్ కానీ అమెరికన్ అధ్యక్షుడు కానీ కలుసుకున్న సందర్భాలు చాలా రేరు. ఇప్పుడు అమెరికాకి వెళ్ళినట్టయితే అమెరికన్ ఎంబసీ కూడా అసలు జనరల్గా నాన్ ఆపరేషన్లో ఉంటుండేది. ఇది రష్యాలో మనకు వీసాలు రావాలంటే కూడా చాలా కష్టంగా వస్తుండేది. అలాంటి సమయంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ కండిషన్స్ని, ట్రెండ్స్ని మనం చేంజ్ చేయడానికి, యుద్ధ వాతావరణాన్ని, యుక్రెయిన్ రష్యా యుద్ధ వాతావరణాన్ని చేంజ్ చేయడానికి అలాస్కాలో 15th ఆగస్టు మొన్న మన ఇండిపెండెన్స్ డే రోజు జరిగింది మీటింగ్. కాకపోతే పెద్ద కాంక్రీట్ డెవలప్మెంట్స్ ఏం రాలేదు. అందుగురించే మళ్ళా పుటిన్ గారు ట్రంప్ గారిని మాస్కోకి ఇన్వైట్ చేశారు. సో ఆ డెవలప్మెంట్స్ ఏం పెద్దగా కాలేదు. ఒకవేళ ఆ డెవలప్మెంట్స్ మనకు ఫ్రూట్ఫుల్గా అయినట్టయితే, అలాస్కా మీటింగు, అలాస్కా డీల్లో ఫ్రూట్ఫుల్ చర్చలు జరిగిపోయి వాళ్ళు మేము యుద్ధం ఆపేస్తాము అని చెప్పి అన్నట్టయితే, ఇప్పుడు మనకు 27th ఆగస్ట్ అండి, జస్ట్ ఫ్యూ డేస్, 4-5 డేస్ ఇన్ బిట్వీన్, ఆ 50% టారిఫ్స్ను వాళ్ళు అమెరికా తప్పకుండా వెనక్కి తీసుకుంటుంది. అది ముందు నుండి వాళ్ళు ఆలోచించినటువంటి విషయం అది. దాంట్లో ఏం డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి ఆ 25% నుండి 50% మనకు టారిఫ్స్ మన కమోడిటీస్ మీద ఇంపోజ్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. ఇలా ఇంపోజ్ చేయడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ మీద కూడా చాలా పెద్ద పెనుభారం పడిపోతుందండి. మన ఎక్స్పోర్ట్స్ ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. ఇప్పుడు మన దగ్గర ఎంఎస్ఎంఈస్ ఉన్నాయనుకోండి, ఎంఎస్ఎంఈస్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మన దగ్గర 106 మిలియన్ ఎంఎస్ఎంఈస్ ఉన్నాయండి. 106 మిలియన్ అంటే చాలా దేశాలు ప్రపంచంలో ఒక 150-170 దేశాల పాపులేషన్ కూడా 100 మిలియన్ పైన ఉన్న దేశాలు లేవు. అటువంటి మన దగ్గర ఎంఎస్ఎంఈల నంబర్లు మాత్రమే 106 మిలియన్స్ ఉన్నాయండి. ఈ 106 మిలియన్స్ పరిస్థితి ఏంటి అసలు? యాక్చువల్గా మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి కమోడిటీస్లో కవిత గారు 45% ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్ కమోడిటీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఓన్లీ ఎంఎస్ఎంఈస్ అండి. ఈ ఎంఎస్ఎంఈస్ నుండి వచ్చినటువంటి గూడ్స్ని మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అమెరికాకి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే, ఈ మధ్యకాలం లేటెస్ట్ లాస్ట్ ఇయర్ ట్రేడ్ స్టాటిస్టిక్స్ చూసినట్టయితే కవిత గారు, ఆల్మోస్ట్ మనం ఒక $87 బిలియన్ ట్రేడ్ మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వాళ్ళకి. వాళ్ళు కూడా మనకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ విలువ ఆల్మోస్ట్ $41 బిలియన్ వాళ్ళు మనకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనము ఈ $87 బిలియన్ వర్త్ ఆఫ్ కమోడిటీస్, రకరకాల కమోడిటీస్, కాటన్ కావచ్చు, సమ్ కెమికల్స్ కావచ్చు, ఫిష్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఇలా రకరకాల జెమ్స్ కావచ్చు, ఇట్లా ఆర్నమెంట్స్ కావచ్చు, ఇట్లా రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఆ ప్రోడక్ట్స్ని మనం ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వాళ్ళకి ట్రంప్ 25% నుండి 50% టారిఫ్ పెట్టడం వల్ల మన కమోడిటీస్ ఎక్స్పెన్సివ్ అయిపోతాయండి. వాటి ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఆలోచించండి, రూపాయి ఉన్నది ₹100 ఉన్నది మీరు 25 అంటే 125 అయిపోతుంది, అది 50 అంటే 150 అయిపోతుంది. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ప్రైస్ ఈజ్ బికమింగ్ ఓన్లీ టారిఫ్ అండి. దానివల్ల ఏమైపోతుంది, అక్కడ మన ప్రోడక్ట్స్, ఇండియన్ ప్రోడక్ట్స్ అమెరికాలో ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. చాలా ఏమంటారు దాన్ని, చాలా ఎక్కువ ధర పలుకుతాయి అన్నమాట. ఎక్కువ ధర ఉండడం వల్ల మాకు సప్లై డిమాండ్ థియరీలో, ఎకనామిక్స్లో ఏం చెప్తామంటే, రేట్ ఎక్కువ ఉన్నట్టయితే తక్కువ డిమాండ్ ఉంటుంది, రేట్ తక్కువ ఉన్నట్టయితే ఎక్కువ డిమాండ్ ఉంటుంది అని చెప్తాము. అది సహజంగా ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా కూడా అది వర్తిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన వస్తువులు ఎక్స్పెన్సివ్ అయినప్పుడు అమెరికన్స్ ఎందుకు ఉంటారు చెప్పండి? ఆల్టర్నేటివ్ కమోడిటీస్ కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో మన యొక్క ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. అంటే ఇప్పుడు 87 బిలియన్స్ నుండి మన యొక్క ఎక్స్పోర్ట్ వాల్యూ అనేది ఆఫ్ కావచ్చు, ఆఫ్ కంటే తక్కువ కూడా కావచ్చు. అంటే అంత సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ మనం లూజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. రెండోది ఏమవుతుందంటే కవిత గారు, ఇప్పుడు మన దగ్గర అక్కడ ఎక్స్పోర్టు అది లేకపోవడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్ ప్రొడక్షన్ ప్రాసెస్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా దెబ్బతినిపోతాయి. అంటే ఇప్పుడు వీళ్ళు ఎంఎస్ఎంఈ వాళ్ళు ఏం చేస్తారు, మాకు అక్కడ ఎక్స్పోర్ట్స్ లేవు, రెవెన్యూ లేదు, ఇన్కమ్ లేదు, మిమ్మల్ని మేము ఉంచుకొని ఏం చేస్తాము, ఈ ప్రొడక్షన్ అంతా స్టాప్ చేస్తాము అని అనుకుంటారు. ప్రొడక్షన్ స్టాప్ చేయడం వల్ల ఎగ్జిస్టింగ్ పీపుల్ ఎవరైతే ఎంప్లాయ్మెంట్లో ఉన్నారో వాళ్ళందరూ గ్రాడ్యువల్గా ఫేజ్డ్ మేనర్గా వాళ్ళని లే ఆఫ్ చేసేసి అన్ఎంప్లాయ్ చేసేస్తారు. ఇదంతా ఎకనామీని మొత్తం ష్రింక్ చేసుకుంటూ వస్తుందండి. ఇదంతా విషియస్ సర్కిల్ ఆఫ్ ఎకానమీ అంటారు. ఆ ఎకనామీ అంతా ఒకటి దగ్గరికి అవ్వకుండా వచ్చి నాశనం కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్ టేక్స్ టైం. సో ఇది పెద్ద దెబ్బ పడుతుందండి మన యొక్క ఆర్థిక వ్యవస్థ. దాదాపు అప్రాక్సిమేట్లీ అరౌండ్ $200 బిలియన్ ఆర్థిక లావాదేవీలు అనేది అమెరికాకు మనకు జరుపుకుంటూ వస్తుంది. ట్రేడ్ కావచ్చు, అది సర్వీసెస్ కూడా కావచ్చు.
సో ఇలా జరుగుతున్నప్పుడు అంత పెద్ద మొత్తంలో వాళ్ళు టారిఫ్స్ ఇంపోజ్ చేసి, ఈ టారిఫ్స్ అనేది గూడ్స్ మీదనే కదండి, సర్వీసెస్ మీద కూడా ఇంపోజ్ అవుతుంది, అప్లికేబుల్. సో ఇది మనకు మేజర్ ఇంపాక్ట్ పడడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఇప్పుడు ఇలాంటి కండిషన్లో చైనా సహకరిస్తాను, నేనున్నాను మీకు అనేది, మనం గలమెత్తుతాము అనేది, కలిసి పనిచేద్దాము అనేది, హౌ ఇట్ ఈస్ రిలయబుల్ అండి? ఎంతవరకు మనం దాన్ని నమ్మొచ్చు అంటారు? చూడండి, చైనాకు మనకి హిస్టారికల్గా రిలేషన్షిప్స్ ఉంటూ మంచి రిలేషన్షిప్స్ ఉన్న సందర్భాలు ఉన్నాయి, ఇలాంటి కాన్ఫ్లిక్టింగ్ రిలేషన్షిప్స్ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయండి. మనకు ఇప్పుడు మన స్వతంత్రం 1947లో వచ్చిన తర్వాత చైనా వాళ్ళు వార్ చేశారు మన మీద. వార్ చేసి దాదాపు 38,000 హెక్టార్ల భూమిని 38,000 హెక్టార్ల భూమిని ఆక్రమించుకున్నారండి. సో అంత పెద్ద మొత్తంలో, అంటే 38,000 ఎకరాల భూమి అనేది చాలా చిన్న దేశాలు. ఇప్పుడు సపోజ్ మీరు మొనాకో ఉందనుకోండి, శాన్ మ్యారినో ఉందనుకోండి, ఇప్పుడు ఇజ్రాయెల్ ఉందనుకోండి, ఇట్లాంటి దేశం, ఇజ్రాయెల్లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద భూభాగాన్ని చైనా వాళ్ళు మన దగ్గర నుండి కొట్టేశారండి. ఇప్పుడు మీరు సింగపూర్ తీసుకోండి, సింగపూర్ అట్లాంటి ఒక 38,000 సింగపూర్లను మనం క్రియేట్ చేయొచ్చు. అంటే చైనా మన భారతదేశ భూభాగాన్ని ఆక్రమించడంలో దాంట్లో దాదాపు 40,000 పైన సింగపూర్ లాంటి కంట్రీస్ని మనం సృష్టించుకోవచ్చు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పెద్ద భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారనేది. సో దాంట్లో భాగంగా అంటే దాదాపు 1962 నుండి ఇప్పటి వరకు కూడా దాదాపు 63 సంవత్సరాల నుండి కూడా, అంతకుముందు మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ మొన్న కూడా మన తెలుగు ఒక అతను కల్నలు చనిపోయారు, సంతోష్. సో ఇలా అప్పుడప్పుడు ఈ గొడవలు, అంటే లడాక్ తర్వాత ఈ మనకు అరుణాచల్ ప్రదేశ్ ఆ బార్డరు ఏదైతే ఉందో అక్కడక్కడ ప్రాబ్లమ్స్ అయితేనే ఉన్నది. ఈ ప్రాబ్లమ్స్ అవుతుంటే ఇంకొకటి విషయం కవిత గారు, ట్రేడ్ పరంగా చూసుకున్నట్టయితే ఇండియా చైనా కలెక్టివ్గా కలిసి వాళ్ళకు ఒక కొలాబరేటర్గా, కాంపిటీటర్గా కాకుండా కొలాబరేటర్గా మనం ఇద్దరం కలిసి పనిచేసినట్టయితే మనకు చాలా లాభం జరుగుతుంది, ప్రపంచానికి కూడా చాలా లాభం జరుగుతుంది. పర్టికులర్గా డెవలపింగ్ కంట్రీస్, గ్లోబల్ సౌత్ కంట్రీస్ చాలా లాభం జరుగుతుందండి. అయితే ఈ లాభం జరుగుతున్న దానికి మీరు నమ్మచ్చా నమ్మకూడదా అని చెప్పి ఒక క్లిష్టమైన ప్రశ్న అడిగారు. ఆ నమ్మచ్చా నమ్మకూడదా అంటే, ఇప్పుడు చైనా అనేది అగ్రెసివ్ కంట్రీ అండి. వాళ్లకు ఈ చుట్టుపక్కల దేశాలతోని గొడవలు లేకుంటున్న వాళ్ళు ఎవరు లేరు. రష్యాకు చైనాకు కూడా గొడవలు ఉన్నాయి. వాళ్ళ భూభాగాన్ని వీళ్ళు ఆక్రమించుకోవడానికి, చైనా వాళ్ళు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనము రకరకాల చిన్న కంట్రీస్, టిబెట్ ఉందనుకోండి, టిబెట్ దలాయి లామా పాపం చాలా సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాల పై నుండి మన దగ్గర ధర్మశాలలో అసైలం తీసుకొని ఉంటున్నారు, శరణార్థిగా ఉంటున్నారు. సో ఇట్లా టిబెట్ను ఆక్రమించుకున్నారు, హాంకాంగ్ ఇవన్నీ కూడా. హాంకాంగ్ నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఐ వాజ్ దేర్, మక్కావులో కూడా ఉన్నాను. అవి కూడా అన్నీ చైనా కింద తీసుకొచ్చారు. తైవాన్ పరిస్థితి కూడా అదే ఉంది. ఈ అగ్రెసివ్ స్ట్రాటజీ అనేది ప్రపంచానికి ఒక రకమైన దాని ఏమంటారండి, ఒక రకమైన ట్విస్ట్ లాగా అయిపోయింది. అంటే కొంచెము అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ అయిపోయింది. చైనా పెద్ద దేశం అండి, చైనా మనకంటే 3 రెట్లు పెద్దది. దాదాపు చైనా భూభాగం ఎంత ఉందంటే 9.4 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ ఉందండి వాళ్ళకి. అంటే కెనడా, అమెరికా కంటే కొంచెం చిన్నది అంతే. అంత పెద్ద దేశము, అంత భూభాగం ఉండి చిన్న దేశాలను ఆక్రమించుకొని చిన్న భూభాగాల్ని వాళ్ళలో కలిపివేయడం వల్ల వాళ్ళకి వచ్చే ప్రయోజనం పెద్దగా ఉండకపోవచ్చు. బట్ దే వాంటెడ్ టు షో దేర్ హెజిమనీ, ఆ డామినెన్స్ అనేది చూపించుకుంటూ ఉండడం వల్ల ఆ చైనా యొక్క అగ్రెసివ్ పాలసీ, ట్రేడ్ పరంగా కానివ్వండి, ఈ ఆక్రమణల రూపంలో కానివ్వండి. ఇప్పుడు మనకు అది ఏమంటారు, బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారు వాళ్ళు. సో ఇట్లాంటి స్ట్రాటజిక్గా వాళ్ళు అమెరికా మళ్ళీ రీకాలనైజ్ చేసి అమెరికా మొత్తం ప్రపంచాన్ని ఏలాలి, గుప్పిట్లో తీసుకొచ్చుకోవాలి అన్న ఉద్దేశము చైనా వాళ్ళకు ఉందండి. సో అది కొంచెం మంచిది కాదు. ఇప్పుడు మనదంతా ప్రజాస్వామ్య దేశము, చైనా ఈజ్ అ సోషలిస్ట్ కంట్రీ, ఈజ్ ఏ కమ్యూనిస్ట్ బేస్డ్ కంట్రీ, మావోయిస్ట్ బేస్డ్ కంట్రీ అది. సో అలాంటప్పుడు మనదేమో ప్యూర్ ప్రజాస్వామ్య దేశం, మన లీడర్స్ కూడా ప్రజల నుండి ఎలక్ట్ అవుతూ ఉంటారు. అక్కడ లీడర్స్ పొలిట్ బ్యూరో నుండి వాళ్ళ సిస్టమ్ నుండి వాళ్ళు ఎలక్ట్ అవుతుంటారు. షీ జిన్పింగ్ అనే అతను చాలా సంవత్సరాల నుండి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు మనం చైనాని నమ్మచ్చా నమ్మకూడదా అనేది ఒక క్వశ్చన్ అండి. చైనా దానికి ఒక 2 విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే, చైనాకు మనకు ట్రేడ్ కూడా చాలా మంచి ట్రేడ్ ఉందండి. అమెరికాకు ఉండే ట్రేడ్కు మనకు చైనాకు ఉండే ట్రేడ్కు మన ఇద్దరి మధ్య, అంటే చైనాకు మనకు ఉండే ట్రేడే ఎక్కువ ఉందండి అసలు యాక్చువల్గా. ట్రేడ్ పరంగా, ట్రేడ్ రిలేషన్షిప్ పరంగా చూడండి.
అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 10 years బ్యాక్ 2014-15 రేంజ్లో చైనా నుండి మనము దాదాపు $67 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ను మనము ఇంపోర్ట్ చేసుకుంటుండేది. ఎక్కడ చూసినా కూడా మీరు టీవీ చూసుకున్నా, బట్టలు చూసుకున్నా, షూస్ తీసుకున్నా, ఏదైనా కూడా చైనీస్ కమోడిటీసే ఉంటాయి ఏ షాప్కి వెళ్ళినా కూడా. సో అది $67 బిలియన్ మనం వాళ్ళ దగ్గర నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం 10 సంవత్సరాల కిందట. మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేది $11 బిలియన్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అదొక పాయింట్ అండి. ఇప్పుడు కొత్త స్టాటిస్టిక్స్, ఇప్పుడు కొత్త డెవలప్మెంట్స్ ప్రకారంగా 2024-25 స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే మనము $14 బిలియన్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. $114 బిలియన్ మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే $100 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ మనకు చైనాకు మధ్యనే ఉందండి. అంటే ఆలోచించండి, ఎవరికి లాభం ఎక్కువ ఉంది మన దేశం వల్ల? చైనా వాళ్ళకే ఎక్కువ ఉంది. ఒకవేళ మనము ఇప్పుడు మేక్ ఇండియా, మేడ్ ఇండియా అని చెప్పి మోడీ గారు చెప్తూ ఉంటారు. ఇప్పుడు అది స్ట్రిక్ట్గా మనం ఇంపోజ్ చేసి ప్రతి ఒక్కరు ఎవరు ముట్టుకోకూడదు అని చెప్పి మనం ఒక రకమైన సెన్సిటివ్ సెంటిమెంటల్ కండిషన్స్ పెట్టినట్టయితే, చాలా వరకు మైండ్ సెట్ని మార్పించినట్టయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? $100 బిలియన్ దే విల్ జస్ట్ లూజ్ ఇట్ అండి. మన $14 బిలియన్ మనం ఆఫ్రికాకో లేకపోతే ఇంకే వేరే దేశాలకో ఎక్కడికో మనం ఆ ట్రేడ్ పార్ట్నర్షిప్ మనం డెవలప్ చేసుకుంటే వీ కెన్ స్టిల్ మెయింటైన్. బట్ $114 బిలియన్ వాళ్ళు మనలాంటి పెద్ద దేశాన్ని, అంటే పెద్ద ప్రజలు ఉన్నట్టు ఎక్కువ దేశాలు చాలా రోజులు పడుతుంది వాళ్ళకు. అంత పెద్ద దేశాలు, ఎక్కువ మొత్తంలో ప్రజలు ఉన్న దేశాలు కూడా ఎవరున్నారండి? మనం తప్ప. సో ఇది వాళ్ళకి అడ్వాంటేజ్, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ చైనాకు మన వల్ల ఎక్కువ ఉంది. సో దానివల్ల చైనా ఎప్పుడైనా కూడా మనల్ని ఒక బ్రదర్ లాగా, పెద్ద బ్రదరు చిన్న బ్రదర్, ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేసి, మనం ఎప్పుడు పర్మనెంట్ నైబర్స్ కాబట్టి మంచి రిలేషన్షిప్. మనకు కొంచెం బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయండి. ఆ బార్డర్ డిస్ప్యూట్స్లో అరుణాచల్ ప్రదేశ్లో కూడా కొన్ని విలేజెస్ మాయ అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. ఇవన్నిటిని పీస్ఫుల్గా సెటిల్ చేసుకోవాలి. సెటిల్ చేసుకొని ఇక్కడ ప్రాపర్ డిమార్కేషన్ చేసుకొని మనం ఇద్దరం ఒకటే, మన ఇద్దరం ఒక బ్రదర్స్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసి ఉందాము, కలిసి పనిచేసుకుందాము, కలిసి మెలిసి జీవిస్తాం అన్న ఒక కాన్సెప్ట్ను వాళ్ళు ఇద్దరు లీడర్స్, ఇండియా తీసుకోవాలి, చైనా కూడా తీసుకోవాలి. అలా తీసుకున్నట్టయితే కవిత గారు, మనం ప్రపంచంలో ఇంతకుముందు ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఏంటి, ఏ దేశాలంటే మన భారతదేశమును చైనా మాత్రమే ఉంటుండేది. అమెరికా, ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను కదా, అమెరికా 154 సంవత్సరాల నుండి ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పి అనుకున్నాం. దానికంటే ఎవరు పెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే మళ్ళీ ఇండియా, చైనానే. మనం ఒకసారి 40% కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళము మొత్తం ప్రపంచానికి. వాళ్ళు 22% వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు. మనం 25%కు తగ్గిపోయాం, 28% మధ్యలో ఉన్నాం. సో మనము 25, వాళ్ళు 22, 23, ఒక్కొక్కసారి వాళ్ళు కొంచెం 25 ఉంటే మనం 23 ఆ రేంజ్లో ఉంటుంది. అంటే ప్రపంచంలో దాదాపు 45-50% ఆర్థిక వ్యవస్థ అనేది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేది ఒక 250 సంవత్సరాల కిందట ఈ రెండు దేశాల మధ్యలోనే ఉంటుండేదండి, చైనాకును ఇండియాకు మధ్యన. సో ఈ రెండు దేశాలు ఇప్పుడు కలిసి గట్టిగా పనిచేసి ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఒక బ్రదర్స్ లాగా ఉన్నట్టయితే అమెరికాను కాదు, ప్రపంచాన్ని అంతా మనం శాసించేటువంటి అధికారం మన దగ్గర ఉంటుందండి, ఆ పవర్ మన దగ్గర ఉంటుంది. సో కాబట్టి ఈ రెండు దేశాలు యునైట్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మన ప్రపంచానికి ఇంపార్టెంట్, మనకంటే ప్రపంచానికి ఇంపార్టెంట్. కాకపోతే డబుల్ స్టాండర్డ్స్ అనేవి, డబుల్ స్టాండర్డ్స్, అది కొలాబరేషన్. ఇప్పుడు మనము గుడ్డిగా నమ్మేస్తామండి, వేరే వాళ్ళు కూడా మనలాగానే ఉంటారని చెప్పి మనం నమ్మేస్తాం. వేరే వాళ్ళు మనలాగా ఆ నమ్మకాన్ని అలానే పెట్టుకున్నట్టయితే వీళ్ళు వర్క్ టుగెదర్ ఫర్ లాంగ్ టైం, ఆ రిలేషన్షిప్ అలా ఉంటుంది. ట్రస్ట్ అనేది కవిత గారు, ఇట్ ఈస్ ఈజీ టు బ్రేక్, ఫ్యూ సెకండ్స్లో బ్రేక్ అయిపోతుంది. ఇట్ టేక్స్ ఈవెన్ ఇయర్స్, సెంచరీస్ టు బిల్డ్ యాక్చువల్గా. సో అట్లాంటి ట్రస్ట్ను మనము కీపప్ చేసుకొని ఒకరి మీద ఒకరికి నమ్మకాన్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే మనము మన రెండు దేశాలను ఆర్థిక పరంగా కానీ, పొలిటికల్గా కానీ, ఏ రకంగా సైన్స్ టెక్నాలజీలో కానీ అన్ని రంగాలలో మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడు స్పేస్ టెక్నాలజీస్ ఉన్నాయనుకోండి, మనము చైనా వీఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ ఇన్ దట్ స్పేస్ టెక్నాలజీ. చాలా దేశాలకు లేవు అవి. సో ఇట్లా మనము ఒకరినొకరు ప్రోత్సహించుకొని, ఒకరి మీద ఒకరు నమ్మకాన్ని పెంచుకొని అది చేసుకున్నట్టయితే మన కామన్ ఎనిమీ ఇప్పుడు ఎవరు? అమెరికా. ఈ బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కలిపి, అంటే ఇప్పుడు ఈ రెండు దేశాలు మనం పవర్ఫుల్ కంట్రీస్ అండి, పెద్ద ఎకనామీస్. మొత్తము బ్రిక్స్ ఎకానమీని చూసుకున్నట్టయితే పెద్ద దేశాలు ఏంటి, మన జనాభా పరంగా పెద్ద దేశాలు అంటే మన రెండు దేశాలే. ఆల్మోస్ట్ చైనీస్ వాళ్ళు కూడా 144 crores ఉన్నారండి, మనం కూడా 145 crores ఉన్నాం. సో అది ఎకనామీ పరంగా వాళ్ళు మనం కలుసుకున్నట్టయితే 22 billion వరకు మనం ఉన్నామండి, 22 trillion వరకు ఉన్నాం. ఇప్పుడు మీరు బ్రెజిల్కి వెళ్ళండి, బ్రెజిల్కి వెళ్తే బ్రెజిల్ వాళ్ళు ఎంత చేస్తే అరౌండ్ 2 trillion, 2.5 trillion కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు.
రష్యా కూడా అరౌండ్ 2.1 ట్రిలియన్స్ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సౌత్ ఆఫ్రికా ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది? 400 బిలియన్లు మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది. వీళ్ళందరినీ చూసుకున్నట్టయితే ఎవరు పవర్ఫుల్ అంటే మళ్ళీ మనమే, ఇండియా, చైనా. సో కాబట్టి ఈ ట్రస్ట్ డెవలప్ చేసుకొని వాళ్ళు, చైనా వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? అమెరికా అనేది కామన్ శత్రువు మన ఇద్దరికి. ఇప్పుడు అమెరికాను మనం ట్యాకిల్ చేయాలంటే మనము కొట్లాడుకోకూడదు. మనము పీస్ టాక్స్ని డెవలప్ చేసుకుంటూ, జయశంకర్ గారు చైనాకి వెళ్ళడము, చైనీస్ లీడర్ మన దగ్గర రావడము, ఇవన్నీ జరగబోతూ ఉంటాయి. ఒకసారి వాళ్ళు ఓపెన్ అప్ చేసి ఓల్ హార్టెడ్గా ఎస్ వీఆర్ హియర్ విత్ యూ, వీ విల్ సపోర్ట్ యూ అని చెప్పినంటే ఆ లెవెల్ మనకు, ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వేరే అయిపోతుందండి. ఈ డిస్ప్యూట్స్ అనేది తర్వాత మాట్లాడుకోవచ్చు. మనం ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ని మనం ఎంత స్ట్రాటజిక్గా మనం డీల్ చేసుకోవచ్చు. ఆ స్ట్రాటజిక్ డీల్ వల్ల మన ఎనిమీని ఎట్లా దెబ్బ కొట్టవచ్చు, మనల్ని మనము ఎలా సపోర్ట్ చేసుకోవచ్చు. అది స్ట్రాటజీ ఉండాలండి. ఎస్ అండి రవీందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.